హలో అండి. ఏంటని చూస్తున్నారా? ఇదైతే మీరే గెస్ చేసి చెప్పండి ఏంటనేది. నేనైతే ఇప్పుడు చెప్తాను మీకు కొంతసేపు అయినాక. ఇది సేమ్ నిమ్మకాయలాగే ఉంది కదండి. ఇది అంత క్యూట్గా ఉంది కదా, చాలా బాగుంది. ఇది జామకాయ అండి, కానీ చిన్న జామకాయ. ఇక్కడ నేను నిన్న చెప్పా కదండి మా బాబుకి ఇంజెక్షన్ వేయించాము అని. అది వేయించిన తర్వాత వాళ్ళు మనకి ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత అది మనం ఐస్ గడ్డ కూడా పెట్టమన్నారు. అందుకే బట్ట అంటే అక్కడ మనం ఇంజెక్షన్ వేసింటారు కదా, 3 ఇంజెక్షన్ అయితే వేసారు. 3 ఇంజెక్షన్లో రైట్ కాలు కొట్టి, అంటే కుడి కాలు కొట్టి, లెఫ్ట్ కాలు కొట్టి, ఎడమ కాలు కొట్టి, తర్వాత చెయ్యికి వేసారండి. చెయ్యికి, కాలుకి రైట్ అంటే కుడి కాలుకి అయితే వాళ్ళు ఏం చెప్పలేదు. ఎడమ కాలుకి అయితే బట్ట కట్టి దానికి తడి బట్టని కట్టాలి. 24 అవర్స్ అది తడి బట్టతోనే ఉండాలి. మనం తడి అనేది అప్పుడప్పుడు వాటర్ అనేది వేస్తుండాలి దానికి. తర్వాత ఐస్ గడ్డలు అనేది పెట్టమన్నారు. ఐస్ గడ్డలు కూడా గ్లాస్తో అన్నదా బట్టలో అన్న చుట్టూ పెట్టమన్నారు. అట్లయితే మేము పెట్టేసాం. తర్వాత ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు. ట్యాబ్లెట్ అనేది 4 భాగాల్లో ఒక భాగం చేసి మనం వాళ్ళకి మన పాలు ఉంటాయి కదా, పాలల్లో అనేది వేసి వాళ్ళకి తాపించాలి. లేక అప్పుడే వాళ్ళకి ఏదన్నా జ్వరం వస్తుంది. ఇప్పుడు వాడికి జ్వరం వస్తుందంటే అసలు నైట్ అంతా అసలు అంటే పడుకున్నాడు, కానీ వాళ్ళకి పోయి చెప్పలేరు కదా. వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళు ఏడ్చుకుంటూనే ఉంటారు. వాళ్ళకి చెప్పేది రాదు, మనమే అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏం ఏడ్చినా కూడా మనం ఏమైంది అంటే మనం అర్థం చేసుకునే స్టేజ్లో ఉండాలి. లేకుంటే కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే వాడికి ట్యాబ్లెట్ కూడా వేసేసాము. నైటే వేసేసిన తర్వాత మార్నింగ్ అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఎగ్ దోశ అయితే చేసుకుంటున్నాము. ఇవి అయితే మాకు అంగన్వాడీలో ఇచ్చిన ఎగ్స్ అండి. ఎగ్స్ అనేటివి మాకు 25 ఇస్తారు, కానీ ఇప్పుడు ఈ మధ్య స్టాక్ లేదని కొన్ని ఇస్తున్నారు. దానిలో సగం ఇస్తున్నారు. ఎగ్ దోశ అయితే నేను ఇట్లనే వేస్తానండి. దోశ పోసిన తర్వాత ఫస్ట్ వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత దోశ పోయాలి. దోశ పోసిన తర్వాత దాని మీద ఎగ్ వేసి ఆయిల్ చుట్టూరా కొంచెం వేసి చుట్టూరనే వేయాలి. ఎందుకంటే దోశ అనేది విరగకుండా నీట్గా లేస్తుంది. దాని మీద పొడి అంటే కారం పొడి, పుట్నాల పొడి కూడా వేస్తారు కొందరు. నేనైతే ఇప్పుడు ఓన్లీ కారం పొడి ఉంటుంది కదా, కారం పొడి, ఉప్పు అయితే వేసుకొని దోశ అయితే చేసుకుంటాను. మీరు ఎలాగ చేస్తారో కింద కమెంట్ అయితే చేయండి. దోశ అయితే బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే. అయిపోయిన తర్వాత మా చిన్నోడికి మా బాబుకి ఇంజక్షన్ అనేది వేసారని చెప్పి వాడైతే చాలా బాధపడుతుంటే జ్వరం అయితే వస్తుందండి. కానీ వాళ్ళు ముందు చెప్పారు కాబట్టి మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. జ్వరం వస్తుంది అని అయితే చెప్పారు. ఇంకా అట్లాంటప్పుడు మనం భయం ఏం పడకూడదు. అంటే మనం కేర్ తీసుకోవాలి. అప్పుడప్పుడు లేసి వానికి ఐస్ గడ్డలు కూడా పెట్టాలి. అంటే కొంచెం కూలింగ్తో పెట్టాలి. వాళ్ళకి అప్పుడే ఆ నొప్పి అనేది తెలియదు అంటారు. కానీ ఎంత నొప్పి ఉన్నా వాళ్ళకైతే నొప్పి ఉంటుంది. మన సాటిస్ఫాక్షన్ కోసం అయితే వాళ్ళు చెప్తారు. వాళ్ళకి పెయిన్ ఉంటుంది కదండి, వాళ్ళు ఆ పెయిన్ తట్టుకోలేక వాళ్ళు ఏడుస్తారు అంతే. ఇంకా మా బాబు కూడా ఫస్ట్లో పుట్టినప్పుడు చాలా బ్రైట్గా ఉండండి, కానీ రోజు రోజుకి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే తర్వాత వాడు కలర్ అయితే చాలా చేంజ్ అయ్యాడు. బ్లాక్ వచ్చేసాడు ఫుల్. అంటే అది మళ్ళీ అది కలరే అట్లా ఉంటుందో, లేకపోతే ఏమన్నా మంత్స్ ఉంటాయి కదా నిండు, ఇంకా 5 months. ఇప్పుడు వీడికైతే 2 monthsలో ఉంది. 5 months వస్తే ఏమన్నా కలర్ చేంజ్ అవుతాడేమో చూడాలి. ప్రజెంట్ అయితే బ్లాక్ అంటే సాగనలుపులో ఉన్నాడండి. కొంచెం కలర్ అయితే వస్తాడని అనుకుంటా. అంటే ఇంటికి వచ్చే వాళ్ళు బంధువులు ఉంటారు కదా, మనం డెలివరీ అయిన తర్వాత ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు అంటూ ఉంటారు మామూలుగా ఎవరైనా అంటే పుట్టినప్పుడు బాగా ఫెయిర్గా ఉండే, ఇప్పుడు వచ్చేసరికి కలర్ అనేది చేంజ్ అయ్యాడు. మామూలే అంటారు కదండి, బేబీ అంటే మనం పురిటి స్నానం అంటారు కదా, స్నానం చేపించేటప్పటికి పుట్టినప్పటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. తర్వాత కొంచెం ఏజ్ వాళ్ళ బాడీ కొంచెం లావ్ అయితే బాగుంటారు పిల్లలు అని అయితే అంటారు. అది కూడా నిజమే. 5th month 5 months 5 నెలలకి ఏమన్నా చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి బాడీ అనేది ఒళ్ళు పడుతుంది కదా, ఆ ఒళ్ళు పడితే ఏమన్నా కొంచెం కలర్ కూడా గ్లో అయితే వస్తుందంటారు. తెల్లగా అవుతారు పిల్లలు.
కలర్ అయితే వస్తారు, ఏం బాధపడకండి అని అన్నారు నాతో కూడా. నేనైతే చెప్పాను, అంటే బాగుండే ఫస్ట్లో, ఇప్పుడైతే చాలా డల్ అయిపోయి, అంటే కలర్ డల్ అయింది అని అంటే వాళ్ళైతే అట్లనే అంటారు. మనకి మామూలుగా ఇంటి దగ్గరికి వస్తారు కదా చూసేకి, కలర్ అయితే వస్తారు. ఏం 5 months అట్లయితే కలర్, 1 year అయితే కన్ఫామ్గా గ్యారంటీ కలర్, అంటే కలర్ అనేది వాళ్ళకి అదే కలర్ పర్మనెంట్ కలర్ అయితే వస్తుందంట. ఏదైనా మన పిల్లలే కాబట్టి మనం ఏ కలర్ అయినా మనం యాక్సెప్ట్ చేయాలి, అట్లా అనుకోకూడదు. ఎవరు తెలుపు నలుపు అనేమి ఉండదు. కానీ మనం భ్రమ అంతే, తెల్లగుంటే బాగా, నల్లగుంటే నల్లగా ఉన్నారంటారు. నల్లగుంటే వాళ్ళకి మనసు ఉండదండి, వాళ్ళు కూడా మనుషులే కదా. సో నేనైతే ఇద్దరిని ప్రిఫర్ చేస్తాను. అంటే నల్లగా ఉన్నారని బాధపడకూడదు మనం ఎప్పుడూ. కానీ నల్లగా ఉన్నా కూడా వాళ్ళకి మొహం కళ అనేది బాగుంటుంది అనేది నేను నమ్ముతాను. ఎందుకంటే నేను కూడా నల్లగా ఉన్నా కానీ మొహం కళ అయితే బాగుందంటారు. మనం నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా అనేది కాదండి ఇంపార్టెంట్, మనసు మనకి అంటే ఎట్లా మంచిగా ఉన్నారా చెడ్డగా ప్రవర్తిస్తారా అనేది అది చూసుకోవాలి, అంతేగాని నేనైతే దాన్నే నమ్ముతాను. తర్వాత ఇప్పుడు వీడికి చెప్పారు కదా పారాసెటమాల్ ట్యాబ్లెట్ అయితే ఇచ్చినారు, దాంట్లో వీనికి పాలలో కలిపి అయితే ఇచ్చాము వాడికి. వాడు స్మెల్ అంటే వాడు అప్పుడే కొంచెం వేరే రకంగా పెట్టేస్తున్నాడు మొహం అంతా అది వేస్తా అంటే. నేను చెప్పాను కదండి ప్రోడక్ట్స్ ఇవే, నేను వీడికి దీంతో పాటు సోప్ కూడా యూజ్ చేశాను, ఆ సోప్ కూడా వీడికి పట్టలేదు. దానికోసం అయితే దాన్ని పక్కన పెట్టేస్తాము. ఈ ఆలివ్ ఆయిల్ ఫస్ట్ నేను యూజ్ చేశాను, దీన్ని యూజ్ చేసిన 1 week నాకేమంత రిజల్ట్ ఏమనిపించలే. అంటే 1 weekకే రిజల్ట్ వస్తుంది అని కాదు, కానీ వాడు ఎందుకో కొంచెం బ్లాక్ అవుతున్నాడు, అందుకే దాన్ని అయితే స్కిప్ చేసేసాను, అంటే పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకోటి కూడా తెప్పించాను, అంటే వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు వాళ్ళకి బాగా సెట్ అయింది అని అయితే తెప్పించాను, ఏమన్నా వీడికి సెట్ అవుతుందేమో అని. కానీ అది కూడా వీడికి సెట్ కాలేదు. దీన్ని యూజ్ చేసినా కూడా వాడికి బ్లాక్ అవుతున్నాడు. అందుకోసం అయితే నేను ఇది మా రిలేటివ్స్లో యూజ్ చేస్తున్నారు, వాళ్ళకి బాగా సెట్ అయింది, అందుకే తెప్పించాను వీడికి ఏమైనా పడుతుందేమో అని. దీన్ని బట్టి నాకు ఒకటే అర్థమైంది, ఒకరు వాడినారని మనం కూడా వాడకూడదు. ఎందుకంటే ఒక బేబీ స్కిన్ ఒకలా ఉంటుంది కాబట్టి ఎవరి స్కిన్ టోన్ బట్టి మనం డాక్టర్తో అయితే బెస్ట్ అయితే కోకోనట్ ఆయిల్ అంటారండి. అదైతే ఇప్పుడు నేను అది కూడా యూజ్ చేయలేదు, ఎందుకంటే ఏదో యూజ్ చేయాలన్నా కూడా భయం అవుతుంది, ఏమవుతుంది అని స్కిన్ అనేది డార్క్ అయిపోతుందేమో అని. ప్రజెంట్ అయితే ఏం మసాజ్ అయితే ఆయిల్ ఏం యూజ్ చేయలేదు. పౌడర్ కూడా హిమాలయ కూడా వీనికి సెట్ కాలే, బ్లాక్ అయితే అనిపిస్తా అంటే దీన్ని కూడా పక్కన పెట్టేసినాను. ప్రజెంట్ అయితే ఇవే దీంతో పాటు సోప్ కూడా పక్కన పెట్టేసినాను అండి. ఇప్పుడు సోప్ ఏది యూజ్ చేస్తున్నానంటే టెడ్డీ బార్ అయితే యూజ్ చేస్తున్నా. అది ప్రజెంట్ కలర్ అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది. దీనివల్ల నాకు ఒకటి అయితే అర్థమైందండి, మనం ఏది యూజ్ చేసినా చిన్న ప్రోడక్ట్స్ తెచ్చుకొని ఫస్ట్లో యూజ్ చేయాలి. తెచ్చుకున్నప్పుడే పెద్దగా తెచ్చుకోవడం వల్ల దానివల్ల ఏం యూజ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి సెట్ కాకపోతే మనం ఏం చేయలేం కదా, సెట్ కాకుండానే తెచ్చుకోవడం వల్ల వేస్ట్ అవుతాయి. కానీ ఇప్పుడు నాకు ఇవన్నీ వేస్ట్ అయినట్టే, ఇంకా ఏం యూజ్ చేయను కదా. పౌడర్ అయితే నేను వేసుకోగలను, అవన్నీ వేసుకోలేను కదా ఆయిల్ అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది